నమస్కారం ప్రజలారా. ఈ ఆస్తుల గొడవ విజయమ్మ గారు లేఖ గురించి మరి షర్మిలమ్మే వచ్చి మాట్లాడుతుంది. షర్మిలమ్మ ఏం మాట్లాడుతుంది ఏందనేది మనం ఒకసారి విందాం. ఎందుకంటే వాస్తవం ఖచ్చితంగా ఆమెకు ఆస్తులు లేదనేది వాస్తవంగా మనకు తెలిసిపోతూ ఉన్నది. ఎందుకంటే ప్రజలారా, నేను ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, మరి విజయమ్మ గారు లేఖ రాసినారు కదా, మరి విజయమ్మ గారు లేఖ పైన మరి జగనన్న ఖచ్చితంగా అమ్మ ఎందుకు ఆ మాదిరి రాస్తున్నావు, మనం ఇద్దాంలే అని నా చెప్పి ఉండొచ్చు కదా అనేది కూడా ఒకరో డౌట్గా ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దాంలేమ్మా, ఈ జరగని కొద్ది రోజులనో లేకంటే ఇంకొకటో ఏదో ఒక రకంగా ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు. ఏం మన చెల్లిలే కదా, ఏం పక్కన వాళ్ళు కాదు కదా. ఇంకో 2 రోజులు పోతే ఏమంటారంటే, ఏమి మా ఎమ్మెల్యే నా మీద రాసింది, నేనే మా అమ్మ మీదనే కదా కేసు పెట్టింది, మా చెల్లెళ్ళకే కదా నేను ఆస్తి అయింది, మీకంతా ఏమిరా నిప్పి అని కూడా అన్నా కూడా ఆశ్చర్యపోమలే మనం. సరే, ఎందుకు ఏదో మాట్లాడుతుంది షర్మిలమ్మ, ఏం మాట్లాడుతుందో మరి ఇందాం, ఒకసారి వినాల్సిన బాధ్యత కూడా ఉన్నది కదా మన మీద. ఇందాం, చెప్పుక. దట్ ఈస్ అలైవ్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆదేశం ఇది అని చెప్పి, నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము ఆదేశం అని చెప్తూ, అంటే అది పెద్ద ఆయన రాజన్న గారి ఆశ. రాజన్న గారి అదే నాకు ఉండేటువంటి ఎవరైతే ముగ్గురు ఆడపిల్లవాళ్ళే కదరా స్వామి, మర్చిపోయినా. అన్నకి 2 ఆడపిల్లవాళ్ళే కదా బిడ్డలు, వాళ్ళకు నలుగురికి చేరాలనేది ఆయన యొక్క పెద్ద ఆయన ఆశ అంట. చెప్తాందేమా, చెప్పుక. అంతేకాకుండా నేను రాస్తున్నాయన్ని వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడటం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. అంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఊరికేనే దేనికి మనోళ్ళంతా, అంటే మన వెనకలు ఉండేటువంటి పాలేరులు, తపేలంబ చంద్రుగడ టీవీలో కూర్చొని అద్దె సూట్లు వేసుకొని రోజువారీ జీతాలు తీసుకుంటా మాట్లాడేటువంటి డకాయిట్లకు అందరికీ కూడా విజయమ్మ గారు ఆ లేఖలో, అంటే ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఇక ఆపండి ఎందుకని చెప్పింది. ఆమె రాసింది కదా లేఖలో. కానీ మనోళ్ళు అట్టుండరే. షర్మిలమ్మకి ఎప్పుడో 256 కోట్ల రూపాయలు జగనన్న రాళ్ళు కొట్టి, సిమెంట్ మోసి, కంకర మోసి సంపాదించి ఇచ్చినాడని చెప్పి మనోళ్ళు ప్రచారాలు చేస్తారు. ముందుగా ఇది వీళ్ళే బయటికి రాలా. బయటకు వచ్చింది మన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆయన బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి 256 కోట్ల రూపాయలు షర్మిలమ్మకి ఇచ్చినాడు అని చెప్పి మాట్లాడినారు. మరి 2004 సంవత్సరంలో మన పెద్ద ఆయన గారి యొక్క పెద్ద ఆయన, అంటే ఉమ్మడి కుటుంబం, రాజన్న కుటుంబానికి అంత ఆదాయం ఏందిరా అంటే 2 కోట్ల రూపాయలని ఆయన అఫిడవిట్లోనే ఉన్నది. మరి ఆ మిగతా లెక్క యాడ్ నుంచి వచ్చిందో, మరి ఎన్ని సిమెంట్లు మూటలు మోచే అంత లెక్క వచ్చిందో, మరి ఎన్ని ఇసుక మూటలు మోచే అంత లెక్క వచ్చిందో, ఎన్ని రాళ్ళు కొడితే అంత లెక్క సంపాదించాడు, అవన్నీ మనకు సంబంధంలా. ఏదో ఒక రకాన్ని సంపాదించినాడు. 256 కోట్లు ఇచ్చినాము. ఇంక షర్మిలమ్మకి ఏం సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది మాట్లాడుతుంది. రకరకాలైనటువంటి ప్రచారాలు చేశారు. అందులో భాగంగా విజయమ్మ గారు లేఖ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈరోజు మళ్ళా షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతుంది. చెప్పమ్మంగా. డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మా బతుకదే. మా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని నువ్వు అంటున్నావమ్మా, మా బతుకదే. మా అన్న కళ్ళల్లో ఆనందం చూడాలా. ఇప్పుడు నిన్ను తిట్టో లేకుండా ఉంటే నిన్ను ఇంకొక రకంగా మాట్లాడితేనే అన్నకి సంతోషం. ఎందుకంటే సొంత అన్నే, అంటే నీకు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్న నువ్వు కట్టుకున్నటువంటి చీర గురించి మాట్లాడినాడు షర్మిలమ్మ. ఇక మాకు ఇంకా అంటే నేను మాట్లాడలే. మా పార్టీలో అంటే మా కింద ఇంకా పాలేరులు ఉన్నారు, వచ్చారు దగ్గరలో. ఇంకొక గంటల వ్యవధిలో ఒక్కొక్కరుగా వచ్చారు. నువ్వేం ఇది కావద్దు, మా పని అది. మేమేం చేయమంటావుగా చెప్పు. ఇంకా మొరగడం కుక్కల నైజం అనుకో. కరెక్ట్, మేము కుక్కలం అనుకోలే, ఏం ఇబ్బంది ఏమన్నదా. కానీ ఒక నిమిషం, అసలు ఇంకొక విషయం కూడా అంటున్నారు ఇందాక. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం.
ఖచ్చితంగా బరాబర్ చేస్తాం. ఇప్పుడు షర్మిలానే సంతకం పెట్టించింది, విజయమ్మ గారు నిద్రపోతా ఉంటే షర్మిల సంతకం పెట్టుకొని ఆ లేఖను రిలీజ్ చేసింది, అఫిడవిట్ చేసింది అని చెప్తాం. ఎందుకంటే మా పని అది. ఏదైతే అబద్ధం ఉంటుందో దాన్నే 100 సార్లు చెప్పి ఇదే నిజమని మేము నమ్మించేటువంటి ప్రయత్నంలోనే మన జగనన్న దగ్గర ఉండేటువంటి సైన్యం అంతా కూడా అదే విధంగానే పనిచేస్తాం. మేము వేరే విధంగా ఏం పనిచేయం. అందులో భాగంగానే ఇప్పుడు విజయమ్మ గారు రాసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉన్నదో లాయర్ గారి దగ్గర, సరే మీరు గాను సరే ఏది చెప్తాను చెప్పనండి నేనండి నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి నువ్వు చెప్పేది బ్రహ్మాండంగా ఉండదమ్మా షర్మిలమ్మ. మేమే అంటే పార్టీలో అంతర్గతంగా అంటే జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా అది వాస్తవము. జగనన్న ఇటువంటి అన్నీ చేస్తాడు. మరి అదేవిధంగా మన జగనన్న ఏం చేస్తాడు అంటే ఆస్తి డబ్బు అంటే ఏ విధంగా అన్నకు దాహం ఉంటుంది, ఏ విధంగా డబ్బు నోట్ల కట్ల మీద పడుకొని నిద్రపోవాలనుకుంటాడు. మరి ఆస్తి సొంత చెల్లెలకు కూడా పంచడు, ఇబ్బంది లేదు. మరి తల్లిగారికి కూడా ఏమి ఈడు. మరి విజయమ్మ గారు ఆమె సంతకం పెట్టింది, ఆమె అఫిడవిట్ చేసింది, అన్నీ కూడా వాస్తవాలే, మేమే కాదన్నాంలే. కానీ నువ్వు అన్నిట్టు మరి విజయమ్మ గారు బయటకు వచ్చి చెప్తారు కదా నాది కాదు, నా సంతకం కాదు అది, నాకు ఏం ఆమె లేఖ రిలీజ్ చేసినప్పుడు మేము ఏమి చేయలేం. కానీ మేము అన్నను సేవ్ చేసుకోవాలా, అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలా అనే లక్ష్యంలో మేము మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా బరాబర్ మాట్లాడాల్సి వస్తుంది. అన్నను ఏదో ఒక రకంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి దిశగానే ముందుకు పోతాం. అందులో భాగంగా డైరెక్ట్గా మరి జగనన్న అయినా కూడా మరి విజయమ్మ గారికి ఫోన్ చేసి ఏందమ్మా ఇది ఈ పని చేసినావు నువ్వు అని అడగొచ్చు. సాక్షి రిపోర్టర్ని పంపించాను, అదంతా కూడా ఫేకు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పమ్మా, నేను రిపోర్టర్ని పంపించాను. నువ్వు అనేది వాస్తవే. మనం ఖచ్చితంగా షర్మిలమ్మ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మనకు బలంగా కనపడతా ఉన్నాయి. అయినప్పటికీ మనోడిని మనం ప్రధాని చేసుకో. ఈ షర్మిలమ్మ మాట్లాడిని, సునీతారెడ్డి గారు మాట్లాడిని, విజయమ్మ గారు మాట్లాడిని, ఎవరు మాట్లాడినా మనోడు ఏది చేస్తే అదే కరెక్టే. తల్లి మీద కేసు పెట్టినాడా కరెక్టే. షర్మిలమ్మను అమ్మనాభూతులు మాట్లాడిచ్చినాడా అదేవిధంగా. అంటే నాకు కరెక్ట్ కాదు, కానీ కొంతమంది మన దగ్గర ఉండేటువంటి తపాలం బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఆ తపాలం బ్యాచ్ కరెక్ట్ అని అంటారు ప్రజలారా. సరే చెప్పు మంగ. అడగలేదు మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? వాస్తవం, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. జగన్మోహన్ వాస్తవం అధ్యక్ష, వాస్తవం అని తెలుసు కాబట్టి. వాస్తవం అధ్యక్ష, నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మా పనే అది. వాళ్ళకు దమ్ము లేదు. ఈరోజు జగన్ మాకు దమ్ము గురించి నువ్వు మాట్లాడొద్దమ్మా. మాకు ఏ విధమైనటువంటి దమ్ము ఉంటుందో కదిరిలో ఉండేటువంటి వ్యక్తులను అడిగితే తెలుస్తుంది. శనాయన దగ్గర ఉంటే శనాయన లేడు మన మధ్యన. మన దమ్ము గురించి శనాయనకు బాగా తెలుసు. మనకు ఎదురుగా వచ్చిన దానికి, మనకు ఎదిరించిన దానికి ఏ విధంగా నువ్వు కూడా వెనకలు ఉన్నావు. నువ్వే కనుక్కోలేకపోయినావు. అంటే చిన్నప్పటి నుంచి మన అన్న నువ్వు కలిసి పెరిగి మీరు ఒక గిన్నెలో అన్నం తిన్న వాళ్ళే మనోడి నటనను మీరు గుర్తించలేకపోయినారంటే విలీనం అయిపోతాడు, రక్తి కట్టిస్తాడు. ఆ విధంగా నువ్వు మళ్ళా మనోడి దమ్ము గురించి మాట్లాడతావు. మా ఓడు మేము 100 మంది పోలీసుల వలయంలో బతికినా, మేము అసెంబ్లీకి పోకపోయినా, మేము పులివెందల పుల్లనే చెప్పుకుంటాం. మాకు దమ్ము ధైర్యం లేకపోయినా తలుపు వేసుకొనైనా మనకు దమ్ము ఉన్నది, మనకు ధైర్యం ఉన్నదిరా అని మేము వీకిలిచ్చుకుంటాం. ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తామంగా, ఏదో ఒకటి చేయాలా చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో వాట్ ఎవర్, మా కుక్కలు అనే మాటను వెనక్కి తీసుకో, అవి బాధపడతాయి అనుకోండి. వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. వాస్తవంగా ఇది ప్రజలారా, ఏదైనా సరే మాట్లాడితే కుటుంబ వ్యవహారాలనే. ఇప్పుడు మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు
మాజీ మంత్రులు మరి ఈ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు కదా, రాష్ట్ర అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా షర్మిలమ్మకు, విజయమ్మకు, మరి జగనన్నకు ముగ్గురు మధ్యన ఆస్తి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు అరే మీరెవరు మాట్లాడొద్దు, ఇది నా కుటుంబ వ్యవహారం, నా చెల్లెళ్ళు, నా తల్లిగారు, మా ముగ్గురు మధ్యన ఆస్తుల గొడవలు మీకు వాస్తవాలు తెలియదు, మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడుకొని మేము మా కుటుంబంలో అంతర్గతంగా మేము మాట్లాడుకొని మేము సర్దుబాటు చేసుకుంటాం, మీరు ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పొచ్చు కదా మనోడా. అది ఇప్పుడు ఏం మాట్లాడేది కూడా కరెక్ట్గానే ఉన్నది. అంటే ఎవరికైనా మరి జగనన్నకు ఉండే అంత విషయ పరిజ్ఞానం అంత రావాలంటే మనందరికీ ఉండదు, కానీ అంతో ఎంతో కాస్తో కేసుతో ఉండేటువంటి వాడికి ఏమో చెప్పేది కరెక్ట్గానే ఉన్నది. మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు కూడా మీరు దయచేసి మాట్లాడొద్దు, మా ఆస్తుల గురించి మేము మాట్లాడుకుంటామని మనోడు చెప్తే ఎవరు మాట్లాడరు, నేను కూడా మాట్లాడిన ఎవరు మాట్లాడరు. ఇక ఇప్పుడు షర్మిలమ్మ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, ఈ ప్రెస్ మీట్కు బదులుగా మన పార్టీలో ఉండేటువంటి పాలేరులందరూ వచ్చి మాట్లాడతారు. ఇక మీరెవరు మాట్లాడొద్దని ఒక మాట చెప్తే ఎందుకు మాట్లాడతారు? ఆ మిలిటరీ అయినా సరే ఒక మాట చెప్పొచ్చు కదా, ఆయన చెప్పడు. ఎందుకంటే మాట్లాడండి రా స్వామి మీరు మాట్లాడండి అని వాడే చెప్తాడు. ఇంకేంది చెప్పుక మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? దమ్ము లేదు, ఏం చేస్తాం, గర్గర్క కహాని అంటాం, లెంతీ క్వశ్చన్ అంటాం. మీరు మాట్లాడేదానికి మీరు అడిగేదానికి ఇప్పుడు మీరు మాట్లాడినారు, అది విజయమ్మ గారు సంతకం కాకంటే విజయమ్మ గారు స్వయంగా ఆమె లేఖ కాదు అని చెప్పి ఈ సైతాన్ సైన్యం అంటున్నారు కదా, మరి ఆమె బయటకు వచ్చి మాట్లాడలేదు, లేకంటే అన్న ఎందుకు మాట్లాడలేదు, లేకంటే సాక్షి రిపోర్టర్ ఎందుకు, అన్నీ నువ్వే చెప్తున్నావు. వాటన్నిటికీ మేమేం సమాధానం చెప్పాలా? వాస్తవమైన నేను ఈలేదు ఆస్తి, నేను తల్లి మీద కేసు పెట్టినా, నేను షర్మిలమ్మ గురించి మాట్లాడించినా, నేను ఆమె గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడించిన మన పాలేరుల దగ్గర అయినా ఏం మావోడు వచ్చి ఏమన్నా చెప్తాడేమ్మా బయటికి? చెప్పండి అటైనా ఏం చేస్తాం చెప్పమ్మా. అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకొని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈరోజు సాక్షి పేపర్ లో అయినా సరే కనీసం వీళ్ళకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే, సాక్షిలు ఎందుకు రాస్తామో మాకు అగేనిస్ట్గా ఉండదు, అది మాకు డ్యామేజ్ జరుగుతూ ఉండదు. మా అన్న ఛానల్, మా అన్న పేపరు మేము ఎందుకు రాసుకుంటాము? ఇప్పుడు షర్మిలమ్మ లేఖ రాసింది, షర్మిలమ్మకు ఆస్తుల విషయంలో ఈ మాదిరి విజయమ్మ గారు ఒక అఫిడవిట్ రెడీ చేసి మరి ఈ మాదిరి రాశారనంటే మాకెంత డ్యామేజ్ అవుతుంది? మాకు ఏదన్నా మైలేజ్ వచ్చేది అయితే మేము ఫ్రంట్ పేజీలో దీని యొక్క పెద్దదిగా వేస్తాము. అది తల్లిగారు రాయిని లేకుంటా ఉంటే నువ్వు రాయిని ఎవరు రాసినా కూడా మేమైతే దాన్ని ఎత్తుకొని మా పేపర్లో నువ్వు వేసేది ఉండదు. మా ఛానల్లో ఉన్నాడు కదా ఒకడు, వాడు ఈశ్వర్ గారు ఉన్నాడు, వాడు పాలేరు గారు వాడు పెడతాడు. మమ్మల్ని ఇవన్నీ మాట్లాడమంటే మాతో అవ్వదమ్మా, ఇది మా పేపర్ ఉండేది, మేమే మాకు జాకీలు వేసుకునేదానికి మా పేపర్ ఉన్నది, మేము ఇవన్నీ మేమే ఆడరాజ్యము. ఫ్రంట్ లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్ లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి సత్యమేవ జయతే పైన. లోపల కోడిగుడ్ల రేట్లు, చికెన్ రేట్లు కూడా కరెక్ట్ గానే ఉంటాయి, మీరు చూడండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ ని కనీసం ఆఖరి పేజీలో అయినా వేసారండి వీళ్ళు. వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. దే ఆర్ అషేమ్డ్ టు ట్రూత్. థ్యాంక్ యూ మా నీకుడా. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మరి మన జగనన్న ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులు పాలయ్యి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి పార్టీని బలోపేతం చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చి మరి 151 స్థానాలు మనకు గెలవడంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి ఈ షర్మిలమ్మకు ఈ విధంగా అన్యాయమే జరిగిందనే చెప్పుకోవాలా. అయినా కూడా మనం న్యాయమే షర్మిలమ్మదే అంతా తప్పని చెప్పి మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మనకు అయ్యే ఆదేశాలు, దిశానిర్దేశాలు కూడా అట్నే ఉంటాయి. కానీ మా కుటుంబంలో ఉండేటువంటి ఆస్తుల గొడవల మీద మీరెవరు మాట్లాడొద్దు, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులని మన అన్నగారు బయటకు వచ్చి చెప్తే చాలా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.